హలో బ్రదర్, ఆగాగు. నీ కారు ఉందా? మరి ఈ సమ్మర్లో ఎలా మెయింటైన్ చేయాలో ఈ టిప్స్ చూడకుండా వెళ్ళిపోతావేంటి? దా చూద్దాం. టిప్ నెంబర్ 1, ఫస్ట్గా ఇంజిన్ కూలెంట్ కంప్లీట్గా ఫిల్గా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. దాని యొక్క మార్క్ మనకి కరెక్ట్గా ఉందా, అండ్ ఏవైనా ఫిల్ చేయాలి అనుకుంటే అప్పుడు ఫిల్ చేసి మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీకి వెళ్ళాలి. టిప్ నెంబర్ 2, మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్. సో ఆ మానిటరింగ్లో మనకి టైర్ ప్రెజర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నట్టు చూడాలి. అది ఎలా తెలుసుకోవాలి అంటే, డ్రైవర్ సైడ్ డోర్ పైన మనకి టైర్ ప్రెజర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో అది మెన్షన్ చేసిన దాన్ని బట్టే మనం మెయింటైన్ చేస్తే మంచిది. ఎందుకు అంటే ఈ సమ్మర్లో ప్రెజర్ అనేది టైర్లో ఎక్కువ పెరిగి మనకి అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టిప్ నెంబర్ 3, ఏసీ. మన ప్రతి కార్లో కావాల్సింది ఏసీ. సో ఏసీ బాగా రావాలి, 20-30% హయ్యర్ కూలింగ్ మనకి కావాలి అంటే ఏసీ ఫిల్టర్స్ క్లీనింగ్ లేదా చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. టిప్ నెంబర్ 4, సో ఈ క్యాబిన్ హీట్ అనేది సమ్మర్లో చాలా కామన్. సో అలాంటప్పుడు మనం వెంటనే ఏసీ వేయకుండా ముందుగా డ్రైవర్ సైడ్ ఉన్న విండోని డౌన్ చేసి అండ్ డయాగ్నల్గా పాసింజర్ సైడ్ ఉన్న విండోని కూడా డౌన్ చేస్తే ఎయిర్ వెంటిలేషన్ వల్ల మనకి క్యాబిన్ కూలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇది సన్ రూఫ్ ఉన్న కార్ అయితే మనకి సన్ రూఫ్ పాసివ్ వెంటిలేషన్గా వర్క్ అవుతుంది. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి అక్కడ వెంటిలేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీనివల్ల క్యాబిన్లో ఉన్న హీట్ని బయటికి పాస్ చేసి మనకి క్యాబిన్ కూల్గా ఉంచడం జరుగుతుంది. వేడిగా ఉన్న క్యాబిన్ని ఎప్పుడు మనం ఏసీతో ఆన్ చేయకూడదు. సో దీంట్లో ఏసీ ఆన్ చేయకుండా ఫస్ట్ ఫ్యాన్స్ అనేవి ఆన్ చేసుకుంటే ఎయిర్ కూలింగ్ అనేది లోపల ఉన్నది ముందు వెంటిలేటెడ్గా బయటకు వెళ్ళిపోయి తర్వాత మనకి కంప్లీట్ కూలింగ్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఏసీ ఆన్ చేసుకోవడం మంచిది. లాస్ట్ టిప్ ఏంటంటే, మీరు మ్యాక్సిమం కార్ని షేడ్లో ఉంచడానికి ట్రై చేయండి. వల్ల క్యాబిన్లో వచ్చే హీట్ అనేది తగ్గుతుంది. సో ఈ టిప్స్ అన్నీ మీకు బాగా నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మోటార్ మైండ్స్ తెలుగు.